చూడండి 3 ఐటమ్స్ తోటి మనం కజ్జలు చేసుకున్నాం. ఇది కొబ్బరి, చక్కెర, ఇది పుట్నాలు, బెల్లం. మరి బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిదని బెల్లం వేసిన. ఇది పల్లీలు పొడి ఏంపి బెల్లం వేసి మిక్సీ పట్టుకున్నాం. మనం కజ్జలు చేసుకున్నాం 3 రకాలు. ఏమి ఇష్టం ఉంటే పిల్లలు అవి తింటారు. అందుకోసం ఫస్ట్ ఇక పిండి నానబెట్టి పెట్టుకున్నాం. ఇట్లా పిండి మెత్తగా నానబెట్టుకొని మనం చేసుకున్నాం. చిన్న చిన్న ముద్దలు చేసుకొని మనం వేసుకొని కొంచెం కొంచెం తీసుకొని మనం తయారు చేసుకున్నాం. ఇట్లా ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తీసుకొని తిన్నారు. ఒకటే చేసినాం అనుకో పిల్లలు ఇష్టం లేకపోతే తినేయరు, మనం చేసి వేస్ట్ అవుతాయి కదా. అందుకోసమని ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు తీసుకొని తింటారు. టేస్ట్ పుట్నాల పొడి బెల్లం టేస్ట్ సూపర్ ఉంటుంది. చూడండి మీరు ఎంత సైజ్ చేసుకుంటే అంత సైజ్ చేసుకొని చిన్నవి అనుకున్న పిండి వేసుకొని ఇలా వేసి మనం పొడి నింపుకున్నాం. వేసినాం కదా పుట్నాల పొడిది ఒక స్పూన్ పెట్టుకున్నాం. ఒక స్పూన్ పెట్టుకొని నిండుగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా మనం కజ్జలు చేసే దగ్గరికి ఎలాంటిది ఇది తీసుకొని మన ఇప్పుడు సరిపోయింది. మనకు కొంచెం పెద్దగా అనిపిస్తే కొంచెం దీంట్లో కట్ చేసుకోవాలి. చిన్న సైజు వేసుకున్నాం కదా సరిపోతుంది. ఇలా అన్నీ వేసుకొని ఇట్లా బాగా నొక్కండి. నొక్కితే ఇవి కొంచెం విడిపోకుండా ఉంటాయి. ఒక గిన్నెలో పెట్టేసుకుందాం. మళ్ళీ కొంచెం తీసుకొని పుట్నాలు ఈసారి పల్లీలు వేసుకుందాం. ఇలా చేసి చూడు ఇట్లా చిన్నగా చేసుకొని ఇప్పుడు పల్లీలు పెట్టుకున్నాం. పల్లీలు బెల్లం వేసుకున్నాం కదా, హెల్త్కు చాలా మంచిది. పిల్లలకి ఇట్లా ఎక్స్ట్రా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఇది ఓకే, పెద్ద ఈజీ, పెద్ద కష్టమేం కాదు పిల్లల కోసం చేయాలంటే. ఇప్పుడు మనం పెద్ద చపాతీ చేసుకుంటే కొంచెం దీంతో కట్ చేసుకోవచ్చు. మనం చిన్న చపాతీ చేసుకున్నాం కదా సరిపోతుంది. ఇట్లా నొక్కేస్తే పైన పిండి అంతా తీసేసి ఇవి వేరే పెట్టుకుందాం. ఇప్పుడు కొబ్బరి, ఎండు కొబ్బరి, యాలకులు, చక్కెర ఇది. ఇందులో బెల్లమే లేదు, చక్కెర వేసిన. టేస్ట్ మాత్రం అది ఈ సపరేట్ పెట్టుకుందాం. ఎందుకంటే అన్నీ కలిస్తే మనకి ఏదైనా తెలియదు కదా. అందుకోసమనే విడివిడిగా పెట్టుకొని మనం తీసుకొని పిల్లలకి ఏది ఇష్టమో అందులోనే తీసుకొచ్చేసేయాలి. అందుకే 3 రకాలు 3 సైడ్లు పెట్టేసిన. ఇవన్నీ ఒకసారి తయారు చేసుకుందాం మనం. 3 రకాల కజ్జికాయలు అయిపోయినాయి. ఇవేమో పుట్నాలు, పల్లీలు, కొబ్బరి. ఇవన్నీ ఒకసారి మళ్ళీ నూనెలో ఫ్రై చేసుకుందాం. చూస్తాం మీకు టేస్ట్. ఓకే చూడండి ఇట్లా అన్నీ తయారు చేసి పెట్టుకున్నాం కదా. ఒక్కొక్కటి వేసుకుందాం. ఒక్కొక్కటి వేసుకొని మనం ఇట్లా నూనెలో ఫ్రై చేసుకోవాలి. బాగుంటుంది. అందుకే సపరేట్ పెడదాం. ఏది ఇష్టమో వాళ్ళు తినేస్తారు. కొంచెం మంట కొద్దిగా సిమ్ముల్నే పెట్టుకోవాలి. మరి తొందర పైన మాడతారు, లోపల అట్లాగే ఉంటుంది. అందుకోసమని చిన్నగా పెట్టి ఫ్రై చేసుకోండి. ఇట్లా అంచులు బాగా నొక్కుకోవాలి, లేకపోతే ఇంట్లో పెట్టిన పూర్ణం అంతా నూనెలోకి వచ్చేస్తుంది. అందుకోసమని ఇవి కొంచెం గట్టిగా నొక్కండి. అల్ల పోయినాక విడిపోతే మొత్తం నూనె అంతా ఖరాబ్ అవుతుంది, నల్లగా అయిపోతుంది పూరీలన్నీ. ఇవన్నీ ఓకే తీసేసుకున్నాం. ఇట్లా కాల్చిన తర్వాత మనం చూడండి కలర్ ఇట్లా రావాలి. చూడండి ఎంత బాగున్నాయో. ఒక్కొక్కటి ఇట్లా తీసేసుకున్నాం. కొబ్బరి అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ పల్లీలు వేసుకుంటున్నా. ఇట్లా 2 వైపులా మంచిగా కాల్చుకుందాం. చూడండి ఇక 3 రకాలు తయారైపోయినాయి. ఇప్పుడు ఇక ఎవరు ఇష్టం వచ్చినా వాళ్ళు తినేస్తారు. ఇవిగిన మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్.